హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర ఛానల్. ఈరోజు అయితే పాన్ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో నేర్పిస్తాను. దీనికైతే 2 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, 2 రూల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ ఏజ్ అయితే 18+ ఉండాలి. ఇంకా సెకండ్ రూల్ ఏంటంటే మీ పాన్ కార్డు సెకండ్ టైం అయితే అప్లై చేసుకోవడానికి ఉండదు. ఇదైతే నేను నేర్పిస్తున్నాను. ఇంకా మీరు దీంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ అయితే మీరు న్యూగా అప్లై చేస్తున్నారైతే పాన్ కార్డ్ ఇది యూస్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ సెకండ్ స్టెప్ చూడండి. అండ్ పాన్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి ప్లస్ ఇంకా పాన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో. గవర్నమెంట్ లింక్ ఇదైతే మీకు కంప్యూటర్ స్క్రీన్లో చూపిస్తున్నా సేమ్ ఎలా చేస్తున్నానో సేమ్ మీ ఫోన్లో కూడా అలా చేయండి. అండ్ మీరైతే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ అని పెట్టండి. క్రోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడ ఆల్వేస్ రిమెంబర్ అని ఉంది కదా, కింద గెట్ నౌ ప్యాన్ అంటే మీరు కొత్తగా తీసుకుంటున్నారు. అదే చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ ప్యాన్ అంటే మీరు ఆల్రెడీ మీకు ప్యాన్ ఉంది కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో కంటే డౌన్లోడ్ ప్యాన్ అని క్లిక్ చేయండి. అదే ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నారు అయితే గెట్ ద ప్యాన్ న్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఇదైతే మనకి మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ పాన్ కార్డు ఉంది, డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే మీరు ఏదైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నారో అప్లై చేయండి. ఇక్కడైతే మనకి ఫస్ట్ అయితే మీ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఫోన్ నెంబర్ కూడా మీది వెరిఫైడ్ అయ్యి ఉండాలి. మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ప్లస్ ఇంకా మీ ఆధార్ కార్డు దగ్గర ఉంచుకోండి. అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పాన్ కార్డ్ అడ్రస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఫిలప్ చేసేసి ఉంటుంది. ఇక్కడైతే మనకి ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్అప్ చేయడానికి ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే 18+ ఉండాలి. మీకైతే ఆధార్ కార్డు తీసుకున్నాక ఆధార్ కార్డ్ నెంబర్ ఏముందో అక్కడ టైప్ చేయాల్సి ఉంది. ప్లీజ్ యువర్ ఆధార్ నెంబర్ టు అడ్రస్ ఇక్కడ ఉంది కదా, అక్కడ మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇంకా మీరైతే ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, అక్కడైతే మీ కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఎంటర్ క్యాప్చా ఉంది కదా, సేమ్ అది ఎలా ఉందో అలానే రాయాలి. ఇదైతే మనకి క్యాప్చా ఉంది. ఇంకా కన్ఫర్మ్ కొట్టేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, ఇప్పుడైతే నేను ఓటీపీ ఇంకా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేస్తున్నా. అండ్ ఈ ఆధార్ కార్డు ఓటీపీ అంటే ఏం లేదు, మీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఏ ఫోన్ అయినా మీకు మెసేజ్ వస్తుంది ఓటీపీ. మెసేజ్లో అయితే మీరు ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది మనకి 10 to 15 సెకండ్స్లో మనకు ఓటీపీ అయితే వచ్చేస్తుంది స్పీడ్గా. ఇదైతే మీకు ఓన్లీ ఫోన్స్లో ఫొటోస్లో వస్తే మాత్రం కానీ మీకు ఫిజికల్గా రావు. ఓన్లీ మనం ఫోన్లో మాత్రమే చూడగలం, కంప్యూటర్ స్క్రీన్లో మాత్రమే. కానీ ఫిజికల్గా కావాలనుకుంటే మీకు 70 రూపీస్ పడుతుంది. ఇదైతే మీకు ఫ్రీగా ఎలా పాన్ కార్డ్ రావాలో చూపిస్తున్నాను. ఇదేం చేస్తారంటే ఓటీపీ కొట్టేసాక కింద డిస్క్రిప్షన్ కింద బ్లూ కలర్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓటీపీ వస్తుంది మీకు. ఆ ఓటీపీని అయితే మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఓటీపీ టైప్ చేసేసి దాని తర్వాత మీకు థర్డ్ స్టెప్ ఏంటో చూపిస్తాను. ఇదైతే సెకండ్ స్టెప్ కాదు, ఇది మనకి ఈ టైప్స్ అంటే పాన్ కార్డ్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నారు. దాని తర్వాత పాన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో దీంట్లో నేను చూపిస్తాను. దాని తర్వాత పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఓటీపీ అయితే స్లోగా వస్తుంది, టైం పడుతుంది. అది మన ఇండియన్ గవర్నమెంట్ బట్టి ఉంటుంది ఆ ఓటీపీ రావడానికి. అదే మన నార్మల్ యాప్స్ అయితే 1 or 2 సెకండ్స్లో వచ్చేస్తుంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్లో ఉంటుంది కదా, అందుకని మనకైతే ఓటీపీ కూడా స్లో వస్తుంది. మీరు ఏం కంగారు పడకండి. అండ్ తెలిసిందే కదా, ఇంక మనం ఓటీపీ కోసం ఒక 10 to 15 minutes ఆగాల్సి ఉంటుంది. మనకి ఇదైతే పాన్ కార్డ్ అప్లై చేయగానే మీకు వితిన్ సెకండ్స్లో రాదు, ఒక 10 minutes ఆగాల్సి ఉంటుంది. అప్పుడు మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు అయితే ఓటీపీ రాగానే నేను అప్లై చేసేస్తాను, టైప్ చేసేస్తాను. కానీ చాలా టైం పడుతుంది మనకి ఓటీపీ రావడానికి. మనకి అయితే 2 to 5 minutes టైం పడుతుంది ఓటీపీ రావడానికి. ఓటీపీ రాగానే మీకు డౌన్లోడ్ చేసేయండి. అక్కడ ఏం చేస్తారంటే మీరు ఐ యాక్సెప్ట్ అని మీ ఆధార్ కార్డు ఏముందో అది వచ్చేస్తుంది డైరెక్ట్గా. అక్కడ ఐ యాక్సెప్ట్ కొట్టేసి జనరేట్ మై ఓటీపీ అని కొట్టేస్తే ఒక టిక్ మార్క్ ఇచ్చి కింద బ్లూ కలర్ ఉంటుంది కదా, సబ్మిట్ మై ఆధార్ కార్డు అని కొట్టాను. నేనైతే చూపించట్లేదు, మా మదర్కి అప్లై చేస్తున్నా, అందుకని నేను చెప్తున్నా. మీ ఆధార్ కార్డు అక్కడ ఏముందో డైరెక్ట్గా అక్కడ వచ్చేస్తుంది మీ ఫోటోతో సహా. దాన్ని టిక్ చేసాక టిక్ కొట్టండి. మీకైతే 10 minutes తర్వాత సేమ్
చెప్తున్నా, ఇది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. మీ దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డు ఆల్రెడీ పాన్ కార్డు ఉంది, ఇంకా పాన్ కార్డ్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది సెకండ్ స్టెప్. మీరు 10 minutes తర్వాత ఇలా రావాలి. మీరు సేమ్ సెకండ్ స్టెప్ పైన మీకు ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎంటర్ క్యాప్చర్ తర్వాత సబ్మిట్ కొట్టేయాలి. మనకి దాదాపు 10 minutes నుంచి 15 minutes టైం పడుతుంది మనకి ఇది పాన్ కార్డ్ అప్లై అవ్వడానికి. అండ్ ఇదైతే indianofficialgovernment.com. ఇదైతే మనకి అండ్ సబ్మిట్ కొట్టేయండి. దాని తర్వాత ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, దాన్ని అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇదైతే అండ్ గైస్ ఇదైతే మనకి ఫ్రీగా మనకి ఈజీగా పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి ఈజీగా ఫ్యూ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. మళ్ళీ పాన్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో అక్కడ చూపిస్తున్నాయి వీడియో. మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే మనకి పాస్వర్డ్ ఓటీపీ పాస్వర్డ్ సేవ్ చేసుకోలేదాన్ని చూపిస్తాను. నో థ్యాంక్స్ కొట్టేయండి. ఇంకా ఇదైతే మనకి ఎక్స్ఎక్స్ మనకు ఒక డౌన్లోడ్ లింక్ ఇస్తారా, ఆ డౌన్లోడ్ లింక్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ ఏం లేదు, మీ ఆధార్ కార్డులో నంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేయగానే మనకి మన పాన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. మనకి ఫిజికల్గా కాకుండా మనకి ఒక ప్రింట్ లాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టెక్ వీడియోస్ ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా పాన్ కార్డ్ ఆధార్ కార్డు లాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ నౌ.